తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు రాయలం నాగేశ్వరరావు. దీంతో ఆయనకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి సహకారంతో గిడ్డంగుల సంస్థను ముందుకు తీసుకువెళతానన్నారు రాయలం నాగేశ్వరరావు. సీఎం రేవంత్ రెడ్డి అంచనాలకు అనుగుణంగా సంస్థను బలోపేతం చేస్తానని చెప్పారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో మిరప పంట ఎక్కువగా సాగవుతుందని, వాటిని స్టోర్ చేసుకునేందుకు గోడౌన్లను నిర్మిస్తామన్నారు. ఈ కార్పొరేషన్ ఒక రైతు బిడ్డగా నేను చాలా గర్వపడుతున్నాను. రైతులకి అవసరమైన స్టాక్ చేసుకోవడానికి అవసరమైన గిడ్డంగులు నిర్మించే సంస్థకి, మరి రైతులను ఆదుకోవడానికి కావలసిన సంస్థకి మరి నాకు మొట్టమొదటి రాజ్యాంగపరమైన పదవి ఇదే కావటం రైతు బిడ్డగా నేను చాలా గర్వపడుతున్నాను. మా లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో మరి ఒకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు, అదేవిధంగా మిర్చి, అదేవిధంగా పత్తి, అనేక పంటలు పండుతున్న సందర్భంలో వాటిని నిల్వ చేసేందుకు కావలసిన సదుపాయాలని ఏర్పాటు చేయడం కోసం ముందుకు తీసుకెళ్లి, ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ ఆ ప్రాంతంలో మరి మా ఏరియాలో కోల్డ్ స్టోరేజీలు నిర్మాణం చేయడానికి అవకాశాలను కూడా పరిశీలించి ఆ సంస్థ ద్వారా నిర్మాణం చేయడానికి నా శాయశక్తుల మా ముగ్గురు మంత్రుల సహకారంతో తప్పకుండా చేస్తాం.